నందిగామ సబ్ జైల్లో పెండాల గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన నాయకులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ పెండ్యాల గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణలను అడ్డుకునేందుకు తెదేపా నాయకులు దాడి చేసి ఘర్షణలో లేని చదువుకునే పిల్లలపై కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ ఎజెండాను మాత్రమే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవంగా బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు అలా కాకుండా దాడికి పాల్పడిన అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారని అన్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదన్నారు. స్థానిక తెదేపా నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థను కేవలం ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ న్యాయవాది కన్నెగంటి జీవరత్నం, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, మార్తా శ్రీనివాసరావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. పెండ్యాల గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద వాళ్ళ కుటుంబాల మీద ఒక చిన్న కారు ఎదురు పడిందని చెప్పిన ఒక చిన్న సంఘటనని ఆసరాగా చేసుకుని ఎవరైతే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళ మీద 307 పెట్టి ఈరోజు అక్రమంగా 7గురిని ఈరోజు జైల్లో ఉంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు వాళ్ళకి అండగా పెద్దలు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు కానివ్వండి, రాష్ట్ర సెక్రటరీ ఇంటూరి చిన్నా గారు కానివ్వండి, నందిగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరం గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తాం కానివ్వండి, లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు, ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే దాన్ని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల నాయకులను వేధిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకుంది. అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దాడి చేసి వాళ్ళు మా మనుషుల్ని ఇబ్బంది పెట్టి మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు దాడి చేసిన వాళ్ళ మీరేమో 324 పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు. ఎవరైతే